మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూన్ నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ముందు గుయ్యి వెనక నుయ్యి పర్లేదు. జూన్ మాసం అంటే మీనరాశి వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ గ్రహరీత్యా చూసినప్పుడు ఏంటంటే కనుక ముందు గుయ్యి వెనక నుయ్యి, ఎడు పోవాలో అర్థం కాదు. రైట్ వెళ్దామంటే ముళ్ళు ఉంటాయి, లెఫ్ట్ వెళ్దామంటే కొమ్మలు, చెట్లు, మంటలు అన్నీ ఉంటాయి. ఇక అష్టదిబ్బందన అంటారు దీన్ని. అష్టదిబ్బందన అవడం ద్వారా ఏమైందంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది, అనుకున్న పని ముందుకెళ్ళవు, ఏ చేద్దామన్నా కూడా అవ్వదు. ఇంకా దాని తగ్గట్టుగా ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభం వీరికి ఎంతవరకు చూసిందంటే కనుక ఎవరికైనా ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం, ఈ వ్యాపారంలో బాగుంటుందని పార్ట్నర్షిప్ పెడతారు, స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. డబ్బు ఒకటి పెడితే చాలు, వ్యాపారం చేసే అవసరం లేదు, వాళ్ళే డబ్బులు ఆదాయం ఇస్తూ ఉంటారు. అలాంటి కంపెనీలు చాలా పోతూ ఉంటాయి. 3 నెలలకి 4 నెలలకి ఎక్కడి నుంచి వస్తే కంపెనీలు అర్థం కాదు, జనాన్ని ఎక్కడ పట్టుకుంటారో తెలియదు. 600 కోట్లు 1500 కోట్లు అలా వేసుకుపోతారు. మనకే కంపెనీ దొరకదు, ఎందుకు నాకు అర్థం కాదు. మనం పెడితే మనకి ఎవరైనా సలహాల కోసం గురుగారు ఏదైనా దక్షిణ కావాలంటే వద్దంటే కూడా వేశారనుకోండి, గురుగారు డబ్బులు చూసుకున్న సలహా కూడా సరిగ్గా లేదని మళ్ళీ 100 సార్లు ఫోన్ చేస్తాడు. మరి అలాంటి వాళ్ళకి లక్షలు ఎలా పెడతారో తెలియదు. అబ్బా, 1000 కోట్లు పెట్టి పంపిస్తూ ఉంటారు బాగుపడేదానికి. అయితే ఇదే రకంగా మీనరాశి వారు ఏదో కంపెనీకి ఇన్వెస్ట్ చేసి ఏదో కంపెనీలో పెట్టుబడులు పెట్టేసి ఆ కంపెనీ దివాళెత్తడం, లాస్ అవడం జరుగుతుంది. వీళ్ళు మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి వీరంతా రూపాయి కూడబెట్టుకునే వాళ్ళు, 7 వారాల నగలు దాచిపెట్టుకునే వాళ్ళు అనమాట. ఇంట్లో కిచెన్ ఉంటుంది, కిచెన్లో పోగు డబ్బాలు ఉంటాయి, అంటే మనకి తాలింపు డబ్బాలు ఉంటాయి, రౌండ్గా పెట్టి తాలింపు డబ్బాలు ఉంటాయి. అదే డబ్బాలో 7 వారాల నగలు పెడతారు వీళ్ళు. అంత డబ్బాలు 7 వారాల నగలు పెట్టి 2 ఒకే దగ్గర పెడతారు. ఎప్పుడైనా మీనరాశి వాళ్ళకి డబ్బు ఉంది అంటే కిచెన్లో ఉంటుంది, బెడ్రూమ్లోనో, లాకర్లోనో, బీరువాలో ఉండదు. మీనరాశి వాళ్ళకి ఎక్కడ డబ్బు ఉంటుంది? కిచెన్లో ఉంటుంది. కిచెన్లో పోగు డబ్బాలో డబ్బులు ఉంటాయి. ఎవరికైనా కావాలని జాగ్రత్తగా మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే కిచెన్లో వెతకాలి, డబ్బులు అక్కడే ఉంటాయి వీళ్ళకి. అయితే ఆ డబ్బులు తీసుకుపోయి రూపాయి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఇందులో వీరికి బోళాశంకులాగా మంచి మనసు ఉంటుంది. ఎవరైనా వచ్చేసి ఇట్టే చెప్పగానే అట్టే ఇచ్చేస్తారు. అంత మంచి మనసు. వీళ్ళని పొగిడితే జాలిగా, అమ్మ మీరు ఎంత మంచివారు అంటే జాలిగా ఏమైనా ఇస్తారు. జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళతో, ఎందుకంటే మొత్తం అంతా రాసిచ్చేస్తూ ఉంటారు అన్నమాట. వీరిది అంత మంచి మనస్సు. అలానే ఇంకా కూడా వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటకి మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, అలానే ప్రకృతి వైద్యశాలలు, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటివన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్గా కూడా రాణిస్తారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక పెళ్లి అయిందనుకోండి, ఒకటే భార్య ఒకటే భర్తగా ఉంటారు. కానీ పెళ్లికి ముందు ఏదైనా లవ్ ఉందనుకోండి, మ్యాక్సిమం 30% తప్పితే 70% పనికిరాదు. 30% మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఇక మొండిగా మూర్ఖంగా చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, వృషభ రాశి కానీ సింహరాశి కానీ అయి ఉంటే వాళ్ళు సాహసం చేస్తారు. కన్యారాశి వారు అయి ఉంటే, మీనరాశి కన్యారాశి వారు అయి ఉంటే వారి సంసారం లవ్ అయినా అరేంజ్ అయినా ముందుకెళ్తూ ఉంటుంది. వేరే రాశులు వాళ్ళు అట్రాక్షన్ ఉంటుంది తప్పితే బంధం ఉండదు. మీనరాశి వాళ్ళు అంత ఈజీగా వేరే వాళ్ళు నచ్చరు. అంత ఈజీగా మనసుని గెలుచుకోవడం చాలా కష్టం. మీనరాశి వాళ్ళ మనసు గెలిచాము అంటే ఆ దేవుని జయించినట్టే. ఖచ్చితంగా జీవితంలో భూమిపైనే స్వర్గం చూపిస్తారు వాళ్ళు. జీవితం అంటే ఇలా ఉంటుంది అని నిరూపిస్తారు. అలాంటి మీనరాశి వాళ్ళని గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు. వీరెన్నో యుద్ధాలు చేయాలి, వీరెన్నో యాగాలు చేయాలి, వీరెంతో పెట్టుపుట్టి ఉండాలి. కాబట్టి రాజులు అంత గొప్పగా రారు, సేవ చేస్తేనే వస్తారు. కాబట్టి సాధన చేయాలి, విద్య నేర్చుకోవాలి. మరొక విషయం, వీరికి ఆర్థిక సంక్షోభం ఆ రకంగా వీరికి ముందుకెళ్తుంది. డబ్బు కూడా ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసుకునే దానికి 14వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే డబ్బు కూడా వస్తుంది వీళ్ళకి. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే మెడికల్ కానీ, అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి బొండాల తోటలు, మామిడి తోటలు, పప్పాయి తోటలు, అలానే ఇవన్నీ కూడా వారికి చాలా అద్భుతంగా ఉంటుంది పంట భూములు పండించుకునే దానికి. అదేవిధంగా వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఫ్యాషన్ డిజైనర్ వైపు కూడా వీరు అడుగు పెట్టవచ్చు. పాలకి పాలకు సంబంధించిన ఉత్పత్తులు దాంట్లో కూడా వ్యాపారం చేయొచ్చు. అలాంటి వాటిలో వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరు పుట్టిన తర్వాత వారి పేరెంట్స్ బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క జూన్ మాసంలో ఎవరైనా మీనరాశిలో పుట్టుంటే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి. అలా అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని బాధ పెట్టకండి, ఎప్పుడు పుట్టినా పర్వాలేదు. కానీ మీనరాశిలో పుట్టి ఉంటే అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు, ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు, మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు.
ఏ మాసంనైనా శని భగవానుడు పుడితే వాడి శనితో స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది పడతారు అనుకుంటారు అందరూ. కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. శని ఉన్నప్పటికీ గ్రహాలన్నీ కూడా వీరికి సూచిస్తున్నాయి. కాబట్టి జూన్ మాసంలో ఎవరైనా డెలివరీ మీనరాశి వాళ్ళు అయితే కనుక వారు ఒక్కరే కాదు, వారి తల్లిదండ్రులు కూడా మంచి అదృష్టవంతులే. వారికి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం కలిసి వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. మరొక విషయం, ఆరోగ్య సమస్య. వీరికి అసిడిటీ ఎక్కువ ఉంటుంది, సైనస్ లాంటి గ్రంథుల సమస్య ఎక్కువగా ఉంటుంది, థైరాయిడ్ లాంటి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వామ్ వాటర్ ఎక్కువ తీసుకుంటాలి, జీలకర్ర వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ఇంగు వేసిన వంటలు తింటూ ఉండాలి, ఎక్కువగా వంటలో కోకోనట్ ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉండాలి. అలానే కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఆస్తమా లాంటివి కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి, టీబీ లాంటివి వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అవి మాత్రం వారి మీద చేయించే చెడు క్రియలతో కూడా, కొన్ని రకాల చెడు క్రియలతో కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా మన పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు, లవ్ చేసేలాంటి ప్రయత్నాలు పెట్టుకోకూడదు, అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ ప్రయత్నం చేసుకోవాలి. చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ నైపుణ్యం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, దినదిన అభివృద్ధి బాగుంటుంది. కాబట్టి ఆ వేరే ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళొచ్చు. అలానే దీనితో పాటు ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు, అలాంటి రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు అందరికీ కూడా సుఖమైనటువంటి జీవితం కావాలి. కాబట్టి ముందుగా వీరి యొక్క మనసుని నొచ్చకూడదు ఎవరు కూడా. ఎవరైతే సరే గుర్తుపెట్టుకోవాలి, అదర్ రాశుల వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీనరాశి స్త్రీలని ఏడిపించారు అంటే శాస్త్రాస్తు ఆ లక్ష్మీ అమ్మవారిని, పార్వతి అమ్మవారిని మనము ఏదో ఇబ్బంది పెట్టి ఏడిపించినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే మీనరాశి స్త్రీలకి మనసు, మైండ్, స్థిరత్వము బంగారం లాంటిది, అంతకన్నా గొప్పది. అందుకని వాళ్ళని నిజాయితీగా, నీతిగా, నిస్సహాయంగా కాకుండా వారు చాలా గొప్పగా ఉంటారు. వాల్యూస్ని కాపాడుకునే విధంగానే ఉంటారు. ఎవరికైనా మంచి చేసే తత్వం తప్పితే చెడు చేయాలన్న ఆలోచన కూడా కలలో కూడా రానియరు. అలాంటి వ్యక్తుల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, భంగ పెట్టినా, రోడ్డు మీద పెట్టినా, వాళ్ళని కొట్టినా, తిట్టినా, ఏడిపించినా ఖచ్చితంగా వారికి స్త్రీ దోషం అనేది వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీనరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని దేవతగా కొలవకపోయినా పర్వాలా, బాధ పెట్టకూడదు, కన్నీళ్ళు తెప్పకూడదు. కాబట్టి వారిని చాలా జాగ్రత్త చూసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా, ఇక దాంపత్య జీవితం కావచ్చు, ఎలా ఉంటాయి? దాంపత్య జీవితం వీరికి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీనరాశి వారి వలన సమస్య రాదు, మీనరాశి వారు గొడవ పడరు, మీనరాశి వారు కోట్లాట్లకు వెళ్ళరు, మీనరాశి వారు ఎంతైతే మీరు ప్రేమిస్తారో అంతకన్నా డబల్ కాదు, త్రిబుల్గా మిమ్మల్ని ప్రేమిస్తారు. స్వర్గం చూపించే విధంగా వారు ప్రేమిస్తారు. కాబట్టి వారికి ఎటువంటి సందర్భం కూడా గొడవ పెట్టుకునే ఆలోచన వారికి ఉండదు. ఇకపోతే ఎవరో వీరి మీద కన్నేసి ఇలాంటి భార్య నాకు లేదే, ఇలాంటి భర్త నాకు లేరే అని చెప్పేసని వారి సంసారంలో నిప్పులు పోసి నాకు కావాలనే దురుద్దేశంతో దుష్ట శక్తుల్ని తీసుకొని వీరిపైన దండెత్తి వారి సంసారం నిప్పులు పోసి వారి కుటుంబం మొత్తం చల్లాచెదరి చేసి చెట్టుకోలను కొట్టుకొని చేసే విధానం వేరే వాళ్ళకు ఉంటుంది తప్పితే వీరిగా విడిపోరు. అలాంటి విడిపోయే సందర్భం వచ్చిందంటే అది వేరే వాళ్ళతో కూడినటువంటి విశేషణ. అది గమనించాలంటే వారికి తెలియదు. ఇప్పుడు భార్య అరుస్తుంది, భర్త అరుస్తున్నారు, కొట్లాడుతున్నారు, ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి, చిరాకులు వస్తున్నాయి, ఆర్థిక సమస్య వస్తుంది, ఎదగలేకపోతున్నాము. ఎందుకు చూడలేవండి, అతను చూస్తే నాకు మండుతుంది, ఎందుకు తెలియదండి, ఆవిడని చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది అంటే మీ మధ్యలో బాగానే ఉంటుంది. ఎవరో వచ్చి మీ మీద కన్నేస్తున్నారు, మీరు విడిపోవాలని చూస్తున్నారు. వాళ్ళని గమనించాలి మనం. అలా గమనించి కనుక మనకు తెలియదు, ఆ సమయంలో అర్థం కాదు. కొంచెంసేపు మనం ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా అలాంటి సమస్యలు వస్తే ఏదైనా సమీప దూరంలో ఒక మంచి గురువుని చూసుకొని సంప్రదించాలి. సంప్రదిస్తే కోర్టు మెట్టు వరకు వెళ్లకుండా మీ సంసారంలో ఉండేలా చేసే ప్రయత్నం ఉంటుంది. అది ఖచ్చితంగా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి, సందర్శించాలి. ఏదైనా జూన్ మాసంలో మీనరాశి వారు కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి కానీ, దైవ దర్శనానికి కానీ వెళ్తే చాలా మంచి జరుగుతుంది. ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయ దగ్గర స్నానం ఆచరిస్తే ఇంకా గొప్పగా జరుగుతుంది. పెద్దవారికి కార్యక్రమం తర్పణం చేసుకుంటే ఆ నల్ల నువ్వులతో తర్పణం చేస్తే చాలా గొప్ప విశేషణని చెప్పుకోవచ్చు. పెద్దవారికి సంబంధించినటువంటి వస్తువులు ఏదైనా ఇంట్లో ఉంటే అవన్నీ కూడా నీటి పాలు చేస్తే వీరికి కలిసి వస్తుంది, పితృదోషాలు అనేది తగ్గుతుంది. ఇక ఈ మాసంలో వీరు దైవ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం కన్నా కూడా కొన్ని మన దగ్గర వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు మంత్రోచ్చారణ చేసి
వారి చెంతకే చేర్చే సదవకాశం ఉంటుంది. దానికి సరసమైన ధరల్లోనే వస్తాయి. అలానే మీనరాశి వారికి వారి సమస్యను బట్టి వస్తువులు అయితే మనం ఇస్తాము. దాని తగ్గట్టుగా కొన్ని రకాల వస్తువులు అయితే మనం ఇప్పుడు చూపించడానికైతే ఉన్నాం. దాంట్లో మీనరాశి వారికి ముఖ్యంగా ఈ సెంటు మీనరాశి వారు అప్లై చేసుకున్నారు అంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు బట్టలకు అప్లై చేసుకుని వెళ్తే చాలు. ఎవరైనా సరే వీరికి వశం అవ్వాల్సిందే. వీరి అట్రాక్షన్కి ఎవరైనా సరే అలా దగ్గర అవ్వాల్సిందే. అంటే చెడు ఉద్దేశంతో కాదు, మంచితో మానవత్వంతో వీరు చేసే వ్యాపారం కావచ్చు, జనాన్ని ఆకర్షణ తత్వం కావచ్చు, వీరి మీద చెడు దృష్టి లేకుండా అలానే నరదృష్టి లేకుండా చేసుకునేందుకు ఈ యొక్క సెంటు వారికి బాగా తోడ్పడుతుంది. సరసమైన ధరల్లోనే వారి చెంతకి చేర్చేటానికి సదవకాశం ఉంది. మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఏమంటే వారి సమస్య దగ్గర వేరే వేరే వస్తువులు కూడా ఉంటాయి. దాని తగ్గట్టుగా ఈ ఒత్తిలో యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు వేసినటువంటి ఒత్తి వారికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. జీవితంలో ఎదగలేకుండా ఉన్నా, ఏదో రకాల చెడు క్రియ అష్టదెబ్బం జరిగినా, పిల్లలు ఎదుగుదల లేకపోయినా, చదువు సరిగా రాకపోయినా, చదివింది గుర్తు లేకపోయినా, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేకపోయినా, ఎవరిని పట్టించుకోలేకపోతున్నా, ఏం చేసినా ముందుకెళ్ళలేకపోతున్నా, సంపాదించుకోలేకపోతున్నా, ఇలాంటివన్నీ కూడా చెడు క్రియలు. మనమేం చేయించే చెడు క్రియల వల్లనే అవుతాం. ఇంట్లో అందరినీ ఎవరొకరు తీసుకుపోతున్నారు, లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చెడు క్రియలు అనమాట. అవన్నీ పోయేందుకు ఈ ఒత్తులు 11 రోజు, ఈ ఒత్తులు 41 రోజు కోర్సు ఉంటుంది. ప్రతిరోజు వెలిగించుకోవాలి. ఇలాంటి మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు లభ్యపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారు గమనించుకొని ఏ వస్తువు అవసరం ఉందో దాన్ని సంప్రదించవచ్చు. దీనితో పాటు మీనరాశి వారికి దేవుని అనుగ్రహం కావాలి. ఆ దేవుని అనుగ్రహం కన్నా కూడా వీరికి ఇష్టమైనటువంటి కలర్స్, వీరి రాశికి సంబంధించిన కలర్స్ వైట్, ఎల్లో కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్, ఈ మూడు కూడా ఈ మాసంలో వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే స్కై బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక వీరికి కలిసి వచ్చే నెంబర్ 2, 4, 6, ఈ 3 నెంబర్ కూడా వీరికి మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం సోమవారం, గురువారం అద్భుతంగా ఉంటుంది. ఇక కలిసి వచ్చే దిక్కు ఉత్తరము, తూర్పు 2 దిక్కులు వీరికి అద్భుతంగా ఉంటాయి. శుభకార్యాలకు కానీ, శుభకార్యాలు పాల్గొనేదానికి కానీ, అలానే శుభకార్యం నిర్వర్తించేదానికి కానీ, పెళ్లి కూతురు చూడటానికి, పెళ్లి కొడుకుని చూడటానికి కూడా ఈ దిక్కులకు వెళ్ళొచ్చు. ఇక ఈ మాసం మొత్తం కూడా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. నవగ్రహాలు చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహానికి బియ్యం 1 కిలో పావు, వైట్ తువ్వాల, ఒక సిల్వర్ ప్రతిమ ఒకటి దానం ఇచ్చేసేయాలి. నవగ్రహాల్లో చంద్రగ్రహానికి బియ్యం దానం చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. అలానే పాలు, బియ్యము, అలానే పాలకు సంబంధించి పాలు, పన్నీరు, కుంకుమ పువ్వు, అలానే తేనె, ఇవన్నీ కూడా కలగలిపి శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి. సోమవారం రోజున చాలా మంచి జరుగుతుంది. దీంతో పాటు బియ్యం పిండి దీపారాధన ఇంట్లో చేయకూడదు. ఇంట్లో అరిష్టం, ఆలయాల్లో చేయాలి. నిమ్మ దీపారాధన కానీ, బియ్యం పిండి దీపారాధన కానీ 2 ఒత్తులే చేయాలి, ఒక ఒత్తులే చేయకూడదు. 2 ఒత్తులేసి ఆలయాల్లో కనుక ఏదైనా సోమవారం రోజున ఏదైనా కోరిక తీరాలి అని చెప్పేసి కోరిక కొంగు బంగారం అని చెప్పి సాయం సంధ్యలో శివాలయంలో కనుక ఇలాంటి దీపారాధన చేసుకున్నట్టయితే వారికి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. వేరే వాళ్ళు నాశనం అవ్వాలని కాదు, మనం బాగుపడాలి అని చేసుకోవాలి. అంటే మీనరాశి వారికి వేరే వాళ్ళు నాశనం అవ్వాలని అటువంటి మాట్లాడరు. వారు బాగుపడాలి, వారితో పాటు అందరూ బాగుండాలని ఒక సంకల్పంతో మనం దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. వినాయక స్వామి వారికి గుంజులు తీయాలి. 109, 119 గుంజులు వినాయక స్వామి వారికి వారి ఆరోగ్యం సహకరించిన మేర తీస్తే చాలా మంచిది. ఆరోగ్యం సహకరించేటంటే 21 తీసి చాలు. ఇలాంటివి చేసుకొని అదృష్టవంతులయ్యేదానికి మీనరాశి వారు ముందుకొచ్చి సహకరించుకోవాలి. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్ని నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు. నాకు ఏదైనా బాగలేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది, ఇంకా ఎన్నో రకాల మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనలుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యని చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు. ఏదో దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నాటిజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి, నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదైనా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి. వారికి ఏదో చెడు క్రియ జరిగింది కాబట్టి అందరినీ వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే, సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు.
సరైన పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము, ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తుందంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి, మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నటైజింగ్ చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దెయ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని, ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చెంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. రాష్ట్రాలకు ఏ విధంగా ఉండిపోతుందో. ధన్యవాదాలు.